నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆవిడ తెలుగు ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో ఉండాలని హౌస్ లోకి వెళ్ళారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? కానీ అక్కడికి వెళ్ళాక ఆవిడ ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం అవన్నీ చూసి ఆడియన్స్ ఇక్కడే పంపించేశారు. మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి మన దగ్గరకు వస్తున్న 9th కంటెస్టెంట్. ఏంటి సార్, బైండింగ్ చేసిన నోట్బుక్ లో లోపలికి వెళ్ళి చిరిగిపోయిన రఫ్ బుక్ లో బయటకు వచ్చారు. హలో మేడం, ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఒక్క నిమిషం మీతో మాట. నేను కూర్చోమన్నాక మీరు కూర్చోవాలి. చెప్పింది చేయి. ఇక్కడ ఇది నా హౌస్. అలాగే. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మేము? జంబలకడ జారు మిఠాయి. మాధవియా, మాధురియా? నా పేరు మాధురి, మాధవి కాదు. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ లేదు కాదు కదా అమ్మాయితో. నాకు కొంచెం నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను సేవ్ అయ్యి ఉండాలన్నా కూడా ఉండగలను. అదేంటి? నేను డైరెక్ట్ గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా. మీరు అనుకున్నాను కాబట్టి వచ్చారు అని అన్నారు. అవును. మీరు అనుకుంటే రాలా. మీరు నామినేషన్స్ రేపు వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయటకు పంపించారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నేను డైరెక్ట్ నామినేట్ చేయించుకున్నా. నేను చెప్పాను మా ఆయనకి నా నీడ్ ఉంది, బయటకు రావాలనుకుంటున్నాను. మీ ఫ్యాంటసీ కోసం వచ్చారు అంతేనా? ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా. ఏం ఎక్స్పీరియన్స్? నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా. ఎవరు అడగలేదే మిమ్మల్ని? ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? ఎందుకు వచ్చారు? తను మాట్లాడితే కరెక్ట్ అనుకుంటే తను తప్పు చేసినా సరే నేను ఒప్పుకోదు. తన విషయంలో నేనేం పెడతాను పాపం తన గురించి మీరు చెప్తున్నట్టుంది నాకు. ఈగోయిస్టిక్ అంటే ఏం చెబుతారు వాళ్ళు అన్నారు కదా నిఖిల్. అది కూడా రాంగ్. ఎలా ఇస్తాడు ఈగోయిస్టిక్? అతన్నే అడగాలని అడుగుతారేంటి? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. మన శత్రువులు ఉన్నారు మన జీవితాల్లో. నాదేమి మీకు లేదు. విషయం తెలుసా, మనకు శత్రువులు లేరంటే మీరు మంచోళ్ళు, మీకు శత్రువులు లేదంటే మీరు మంచోళ్ళు కాదని అర్థం. సరిపోయింది. అసలు ఆ మాదిరిని బిగ్ బాస్ హౌస్ లో తీసేస్తే గానీ నేను బీబీ చూడను. అంత మాట ఏంటండి ఆవిడ ఆవిడ లెగిస్తే గొడవ, లెగిస్తే కూర్చుంటే గొడవ, గొడవ. కూర్చుంటే గొడవ. ఆమెనే స్ట్రాంగ్ గా నామినేట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? మళ్ళీ మీకు రీఎంట్రీ వస్తారా? వద్దు, రాను. అబ్బా సాయిరామ్, అంత ఫేక్ ఎందుకు అనిపిస్తుంది అతను? అసలు ఆ వయసుకు తగ్గట్టు బిహేవియర్ లేదు. అతని వయసు ఏంటి, అతను బిహేవ్ చేస్తున్న విధానం ఏంటి?